గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి టైం 4:19 అయింది. నేను యాక్చువల్గా 3:45 కల్లా లేచాను. బట్ ఆ తర్వాత అనిపించింది అనమాట వ్లాగ్ షూట్ చేద్దామని. సో స్టార్ట్ చేశాను అనమాట. సో ముందు రోజే నేను గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ సామాన్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ చిన్న చిన్న బౌల్స్లో నేను ఏవైతే నైవేద్యాలు చేద్దాం అనుకుంటున్నానో అవి కూడా పెట్టేసుకున్నా. సో ఈసారి ఏంటంటే నేను ఇంకా అమ్మవారు అంటే వరలక్ష్మీదేవి వ్రతానికి మనం ఎక్కువ నైవేద్యాలు 9 రకాలు అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు శనగలు, పులిహోర, ప్రసాదం ఒకటి, అన్నవరం ప్రసాదం టైప్ ఉంటుంది కదా, నూక ప్రసాదము అదొకటి, అండ్ చలివిడి వడపప్పు ఇవి చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ పెట్టేశాను. నేను స్నానం చేసేసి నార్మల్ డ్రెస్ వేసేసుకున్నా. సో వేసేసుకొని ఇలాగా మొత్తం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాను అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు శ్రావణ శుక్రవారం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి వారం కూడా మంచిగా స్పెషల్గా చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన చిన్నోడు వచ్చేసాడు కదా ఈరోజు ఈసారి. సో ఈ సంవత్సరం సో అందువల్ల మన ఫ్యామిలీలో ఇంకొక క్యూట్ మెంబర్ యాడ్ అయ్యారు కాబట్టి సో ఈసారి ఇంకా స్పెషల్గా చేసుకుందామని ఇలాగా నైవేద్యం. యాక్చువల్గా నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు మరీ అంత ఎక్కువ నైవేద్యాలు చెయ్యను. బట్ ఈసారి ఎందుకు స్పెషల్గా చేసుకోవాలనిపించింది అందువల్ల అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నూక ప్రసాదం అన్నాను కదా, అదే అన్నవరం ప్రసాదము. సో దానికోసం నూక ఉంటుంది కదా, నూక అనేది ఒకసారి వాష్ చేసేసుకొని ఒక 1.5 నూకకి ఆల్మోస్ట్ 2.5 గ్లాసెస్ అలాగా నేను యాడ్ చేసి కుక్కర్ పెట్టేసా. అండ్ ఈ పర్టికులర్ కుక్కర్లోనే పెట్టాను ఎందుకంటే ఇది చిన్నోడి కుక్కర్. చిన్నోడి కోసం వాడు అన్నం తినడం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని కుక్కర్ కొన్నాను. మీకు లాస్ట్ టైం గుర్తుందా, అనకాపల్లిలో స్టీల్ సామాన్లు, పాత సామాన్లని ఇచ్చేసి చిన్నోడి కోసం కుక్కర్ కొన్నానని చెప్పేసి చూపించాను కదా. ప్రతిదీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, మళ్ళీ మీరు మర్చిపోతారు. నేనేంటి షేర్ చేసుకున్నాను కదా అన్నట్టు అనిపిస్తుంది. సో మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఇందులో ఏంటంటే కారం ఏం పెట్టిన ప్రసాదం కాబట్టి అందులో పెట్టాను అనమాట, కొత్తది కదా. సో దేవుడికి మనం ఆల్రెడీ ఉన్న కుక్కర్స్లో మనం నాన్ వెజ్ అవన్నీ వండుకుంటూ ఉంటాం కదా అని చెప్పి. రీసెంట్గా నేను డిజైన్ పాస్తా గురించి చెప్తున్నాను కదా. సో ఇది పిల్లల కోసం వాడచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో 100% వాడచ్చు. 100% ధృవం వీట్ పాస్తా అనమాట, మైదా అనేది ఉండదు. సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ చక్కగా మీరు హెల్తీ స్నాక్స్ కింద, సలాడ్స్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఉండవు. 100% వెజిటేరియన్ ఉంటుంది. అండ్ ఆల్సో షేప్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, చక్కగా మనం తినేందుకు చాలా డెలిషియస్ ఉంటుంది. మీరు చక్కగా కుక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఆలివ్ ఆయిల్ చూపిస్తాను మీకు, సేమ్ డిజైన్ బ్రాండ్దే. సో ఈ ఆలివ్ ఆయిల్ వచ్చేసి మనకి ఎటువంటి టేస్ట్ అనేది చేంజ్ అయ్యదు. 0 కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట. హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. అరోమా కానీ మనకి ఏదైతే ఫ్లేవర్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇది. అండ్ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ డీప్ ఫ్రైస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు చక్కగా దీంతో మీరు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ అనమాట, ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ డిసానో బ్రాండ్ది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నేను వీటిని రెండింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ముందు రోజు మొత్తం టీవీ యూనిట్, వాల్ యూనిట్, టీవీ పార్టీషన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. అవన్నీ ఏంటంటే దుమ్ము పట్టేసినవి వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అవే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఆ షెల్ఫ్స్లోని. ముందు రోజు మ్యాక్సిమం క్లీన్ చేసుకున్నాను. నాకు ఈ సంవత్సరం ఎంతైతే స్పెషల్గా చేసుకుందాం అనుకున్నాను అంతే టాస్క్లాగా అయిపోయింది. ఎందుకంటే చిన్నోడు అస్సలు ఉండట్లేదు చెప్పాను కదా. సో వాడిని హ్యాండిల్ చేస్తూ వాడు పడుకున్నాడా లేదా, లేచాడా లేదా, మళ్ళీ డోర్ తీసుకొని చూసుకుని ఒక 10 సార్లు డోర్ తీసి చూసుంటాను. అండ్ ఫైనల్లీ నేను మ్యాక్సిమం వంట చేసుకునే టైంలో 3 సార్లు లేచాడు వాడు. వెళ్ళడం, ఫీడ్ చేయడం, మళ్ళీ రావడం, వెళ్ళడం, ఫీడ్ చేయడం, మళ్ళీ రావడం. సో ఇలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం తుడిచేసుకుని మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మెయిడ్ ఉంది మాకు. యాక్చువల్గా మెయిడ్ వచ్చేంత వరకు ఉండాలంటే మెయిడ్ మాకు 11 o'clock వస్తుంది, 11:30కి వస్తుంది. సో అప్పటికి మొత్తం 10 గంటల లోపు పెట్టుకోవాలి దీపము. 10:30 కాదు, 9 గంటల లోపు పెట్టుకోవాలి దీపము. 7:30 నుంచి 9 గంటల లోపు అనుకుంటా. 10:30 నుంచి 12 లోపు రావుకాలం వస్తుంది అని చెప్పేసి నేను చూశాను అనమాట. సో అందువల్ల ముందు పెట్టేసుకుందాము. సో అలా జస్ట్ మామూలుగా మనం క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి మొత్తం తుడిచేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. అండ్ దేవుడి గది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. స్నానం చేసి దేవుడి గది మొత్తం క్లీన్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే, నేను బెల్లము ఇలా గ్లాస్ బౌల్ వేసి ఓవెన్లో పెట్టాను. ఒక దిమ్మ అనమాట ఇది, లైక్ ఒక బ్లాక్లో ఉంటుంది కదా. నేను అది పెట్టేటప్పుడు షూట్ చేయలేదు. సో ఇది నేను ప్రసాదంలోకి యూజ్ చేద్దామని ఆ దిమ్మ మొత్తం కరిగి మొత్తం కట్ చేసుకునేసరికి మొత్తం నాకు మధ్యాహ్నం అయిపోద్ది. అందువల్ల నేను ఏం చేశానంటే అది ఇందులో పెట్టేసి, ఓవెన్ బౌలే కదా ఆబ్వియస్లీ ఇది గ్లాస్ బౌల్,
ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్లో ఒక 1 మినిట్ పెట్టాను. 1 మినిట్ పెడితే ఇలా కరిగిపోయింది చక్కగా. సో ఇది నేను అన్నవరం ప్రసాదం కోసం పాకం పడదామని చేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్లీ బెల్లంతోనే చేస్తున్నాను. ఎందుకంటే చిన్నోడికి కొంచెం తినిపిద్దాం అనుకుంటున్నా. ఈ నూక పెట్టచ్చు వాడికి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాడికి 9th మంత్ కూడా వచ్చేస్తుంది కాబట్టి పెట్టొచ్చు. సో దేవుడి ప్రసాదం కూడా చిన్నది తినిపిద్దామని చెప్పి వాడి కోసం అసలు షుగరే యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లంతో మాత్రమే చేశాను. బేసిక్గా బెల్లం కూడా పెట్టకూడదు అంటున్నారు కానీ కొంచెం పర్వాలేదు కదా చిన్నోడికి ప్రసాదం కింద అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మొత్తం నూక మొత్తం ఉడికిపోయింది ఒక 2 విజిల్స్కి. చూసారా, మీరు వెంటనే తీసేసుకోండి కుక్కర్, లేదంటే అది కొంచెం గట్టిగా అయిపోతుంది, తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఈ లోపు కొంచెం డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు నుంచి చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, అసలు తెవలదు అనమాట పని. ఆ తర్వాత ఇంకా తెల్లవారలేదు, ఇంకా వెలుతురు అనేది రాలేదు. సో గడపకి పసుపది పెట్టుకోవాలి. సో అందువల్ల గడప ఒకటి క్లీన్ చేద్దామని చెప్పి గడప అండ్ ఆల్సో వాకిల్ అలా క్లీన్ చేస్తున్నా. వాకిల్ కూడా మేడ్కి అడుగుతుంది అనమాట. సో అందువల్ల నేను కొంచెం నార్మల్గా అలా క్లీన్ చేసేసుకొని గడపకి పసుపది పెట్టేసి ముగ్గులు అవి పెట్టేసుకున్నా. సో ఇలా వాటర్ పోసి ఇలా పసుపు ఇలా వెళ్ళానో లేదో చిన్నోడు లేచాడు. సో మళ్ళీ వాడికి వెళ్ళి ఫీడ్ చేసి వాళ్ళకి కిచెన్లోకి వచ్చాను. సో మొత్తం గ్యాస్ మొత్తం ఆపేసి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వాడు ఎంతసేపు పడుకుంటాడో తెలియదు, ఏంటో తెలియదు, మళ్ళీ ఎక్కడ గ్యాస్ మళ్ళీ మాడిపోద్దో లేదో తెలియదు, మళ్ళీ నేను ప్రవీణ్ని లేపలేను, తను పడుకొని ఉంటారు కదా, అందువల్ల. సో ఇక్కడ ఒక టిష్యూలో యాలకులు దంచుకొని యాలకులు కూడా వేసుకున్నాను ఈ ఈ బెల్లం దాంట్లో. అండ్ మొత్తం ఇదంతా కూడా నూక మొత్తం వేసేసుకున్నాను. అండ్ నేను అనుకోలేదు, కొంచెం ప్రసాదం ఎక్కువగానే చేశాను. ఆబ్వియస్లీ మనం ఎవరికైనా ఇస్తాం కదా, సో అలాగా. అండ్ ఈ ప్రసాదం ప్రవీణ్కి కూడా చాలా ఇష్టం, నాకైతే పిచ్చి అనమాట, పిచ్చి అంటే పిచ్చి. నేను చేయడం కాదు కానీ మమ్మీ చేస్తే మాత్రం అద్దిరిపోతుంది. మమ్మీ చేస్తే చాలా జీవమానంగా అంటారు కదా, లైక్ క్యారమలైజ్డ్గా వస్తుంది అనమాట. మమ్మీ వాళ్ళు చేస్తే చాలా బాగా చేస్తారు మమ్మీ వాళ్ళు. ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు ఎక్కువ ప్రసాదం. సో నేనేదో నార్మల్ సింపుల్గా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే పులిహోరలోకి పోపు పెడుతున్నా. పులిహోర కూడా చాలా తక్కువ చేసుకున్నాను, జస్ట్ మేమిద్దరమే కాబట్టి 3/4 గ్లాస్. మేము నార్మల్గా రైస్ వండుకునేది 1 గ్లాస్ రైస్ వండుకుంటే ఈరోజు 3/4 గ్లాస్. ఎందుకో నాకు ఆపరేషన్ అయినప్పటి నుంచి లైక్ ఈ ట్యూబెక్టమీ ఉంటుంది కదా, ట్యూబెక్టమీ ఆపరేషన్ ఆర్ సిజేరియన్ సంథింగ్, ఆ ఆపరేషన్స్ డెలివరీ అయిన తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే డెలివరీ అయినప్పటి నుంచి నాకు పులిహోర పడట్లేదు. పులిహోర తిన్న ప్రతిసారి కడుపు నొప్పి వస్తుంది అనమాట. సో మీలో ఎంతమంది ఎవరికైనా ఇలా జరిగిందో అనేది కామెంట్ చేయండి. ఇంతకుముందు చాలా ఎక్కువ తినేదాన్ని, ఇంకా పులిహోర వండితే చాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే, నైట్ డిన్నర్ అదే, ఆఫ్టర్నూన్ లంచ్ అదే చేసేవాళ్ళం, అంత ఇష్టం పులిహోర అంటే. బట్ ఈ మధ్య ఎందుకు అసలు నాకు పడటం లేదు. అండ్ ఈరోజు ఆవు పెట్టిన పులిహోర కూడా చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా నాకు అంత ఇంకా అవ్వదు చిన్నోడితో అని చెప్పి యాజ్ యూజువల్గా చింతపండు చిన్న నిమ్మకాయ వేసుకొని చేసుకుంటాం కదా, చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట దేవుడికి. సో అదే అమ్మవారికి, వరలక్ష్మీదేవి అమ్మవారికి. సో మొత్తం పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నా. అండ్ పులిహోర కూడా చాలా బాగా వచ్చింది. నేను పులిహోర చిన్న స్టోరీ చెప్తా. పులిహోర నేర్చుకున్న కొత్తల్లో పులిహోర మా మమ్మీ చేసినంత టేస్ట్గా నాకు వచ్చేది కాదు. ఎందుకు రీజన్ అంటే మా మమ్మీ ఆయిల్ ఎక్కువ వేస్తుంది. మనం ఏంటంటే కొలెస్ట్రాల్, ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోము. బట్ పులిహోరకి కొన్ని డిషెస్కి ఆయిలే టేస్ట్ వస్తుంది. ఆబ్వియస్లీ ఆయిల్ అడుగు వెళ్ళిపోద్ది అనుకోండి, బట్ మమ్మీ ఎక్కువ ఆయిల్, అల్లము ఇవి ఎక్కువ వేస్తుంది అనమాట. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది ఆయిల్ వల్ల, తాలింపు వల్ల. ఆయిల్ తక్కువ వేయడం వల్ల నాకు ఎందుకు చప్పచప్పగా అంత టేస్టీగా పొడిగా ఉన్నట్టు వచ్చేదనమాట. అది చిన్నది. తర్వాత నుంచి నేను దానికి తగ్గట్టు మనకి ప్రోల్ అయిపోతాం కదా, మన సంవత్సరం పెరిగే కొద్దీ మనకి కుకింగ్లోని చేస్తూ ఉంటే. సో అలా అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఆ బౌల్ కొంచెం నాకు కలపడానికి ఈజీగా ఉంటుందని అంత పెద్ద బౌల్లో వేసాను. అందులో చాలా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, బట్ మా ఇద్దరికి అండ్ నైవేద్యానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసి అందులో సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. మమ్మీ చేసింది అలవాటు అనమాట అలాగా. సో అలాగే నేను కూడా సేమ్ అలాగే చేస్తాను. నార్మల్గా తాలింపులో కూడా వేసుకోవచ్చు, రైస్లో కూడా వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ రసంలో వేసి కలిపి డైల్యూట్ చేసినట్టు చేసి వేస్తానమాట. అండ్ ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లము అండ్ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలుపుకున్నాను. వేడి మీద వేసుకోండి కరివేపాకు, పచ్చిమిర్చి, టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పులిహోర ఏదో మాకు తెలీదా అన్నట్టు అనుకోవద్దు, నాకు ఏదో తోచింది చెప్తున్నాను అంతే. మీకు తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ, స్కిప్ చేయండి. సో పులిహోర అయితే చాలా బాగా వచ్చింది.
ఆ స్మెల్లే మంచిగొస్తదనమాట. చక్కగా ఇలా డివోషనల్ రోజులు మంచిగొస్తది. అండ్ సేమ్ నేనైతే ఏదైతే ప్రసాదం చేశానో అదే మళ్ళీ కుక్కర్ వాష్ చేసేసుకొని అందులోని శనగలు పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను శనగలు. కొమ్ము శనగలు అంటాం కదా! కొమ్ము శనగలు. నార్మల్‌గా అయితే నానబెట్టుకొని నైవేద్యం పెట్టేయొచ్చు. బట్ నేను ఉడకబెట్టుకుంటాననమాట. నేను మళ్ళీ అది సలాడ్ లాగా తింటాననమాట ఈవినింగ్. చాలా కడుపు ఫీలింగ్ ఉంటది. మాక్సిమం డైట్ చేసిన ప్రతిసారి డైట్ చేసిన 1 ½ ఇయర్ శనగలు, కొమ్ము శనగలు, బఠానీలు మళ్ళీను రాజ్మా ఇవే ఎక్కువ తినేదాన్ని. సో, ఎంతమంది ఫాలో అయ్యారో లేదో తెలీదప్పుడు. సో, ఇక్కడైతే కొంచెం కొంచెం గిన్నెల్లోకి తీసేస్తున్నాను నైవేద్యం. ఎందుకంటే ఇన్‌కేస్ ఎందుకు ఒకసారి నైవేద్యం పక్కకి తీసేస్తే బెటర్. మళ్ళీ మనం ఏదైనా చేయి పెట్టినా చేసినా ఎందుకులే అని చెప్పేసి నేను మాక్సిమం ఇందులోకేంటంటే నెయ్యి వేసి, జీడిపప్పు అది వేసి ప్రసాదం చేస్తున్నాననమాట. సో, ఇది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే ఒక రోజు బయట ఉంటది. ఎందుకంటే నెయ్యి అదంతా వేసాం కాబట్టి ఉంటది. కాకపోతే బయట అలా వదిలేస్తే బూజు ఎక్కేస్తదనమాట ఏదైనా మనకు ఫుడ్ ఐటెమ్. అండ్ ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం కొంచెం ఓవెన్‌లో వేడి చేసుకొని తింటారనమాట ప్రవీణ్. భోంచేసిన తర్వాత స్వీట్ తినడం తనకు అలవాటు. అలా తింటారు. ఇంక వీడితో ఇంక పని అవ్వదని చెప్పి చాలా సేపు పడుకోబెట్టడానికి ట్రై చేశాను. బట్ అస్సలు పడుకోలేదు. సో, బయటికి తీసుకొచ్చేసారు. వాడు ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో చూసారా? వాడు రోజు రోజుకి ఇంప్రూవైజ్ అవుతున్నాడు. నన్ను చూసి నవ్వటము, నేను ఏదైనా కొంచెం ఏదైనా సైన్స్ ఏమైనా చేస్తే అది పసిగట్టి ఇలా చూడటము, ఇవి కొంచెం ఇవి చేస్తున్నాడనమాట. సో, అది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఇంకొక చిన్నది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది షేర్ చేసుకోవచ్చో లేదో నాకు తెలీదు గానీ, మామయ్య గారికి హెల్త్ బాలేదు ఫ్రెండ్స్. కొంచెం సివియర్‌గా ఉందనమాట హెల్త్. సో, హోప్ ఆయన మంచిగా కోలుకొని మంచిగా ఇదవుతారు అనుకుంటున్నాను. సో, ఈరోజు నేను దేవుడికి దండం అనుకునేటప్పుడు కూడా చక్కగా ఆయన మళ్ళీ ఇంటికి మంచిగా వచ్చేయాలి అని కూడా దండం పెట్టుకున్నాను. సో, అలా అనిపిస్తదనమాట. ఎంత అంటే కూతురికి, కోడలికి నాకు ఎందుకు అలా అనిపిస్తది. నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ గురించి ఎలా అనుకున్నానో, మావయ్య గారి గురించి కూడా అలాగే అనుకున్నాను. మంచిగా ఆయన వచ్చేయాలి ఇంటికి అని చెప్పి. ఇప్పుడు యాక్చువల్‌గా ఆయన హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో, ఏం బాలేదు ఏంటనేది నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. అంటే నాకు కంఫర్టబుల్ అనిపిస్తే షేర్ చేసుకుంటాను. లేదంటే లేదు. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో పెట్టలేము. సో, అది అంత కంఫర్టబుల్‌గా అనిపించదనమాట. అందువల్ల నేను మీకు షేర్ చేస్తాను ఇన్‌కేస్ నాకు కంఫర్టబుల్ అనిపిస్తే. సో, ప్రస్తుతానికైతే మీరు కూడా ప్రే చేయండి. ఆయన మంచిగా ఇంటికి సేఫ్‌గా, హెల్తీగా వచ్చేయాలని. సో, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా. సో, చాలా రోజుల నుంచి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనమాట. హైదరాబాద్ హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అత్తమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. కాకపోతే మా ఇంట్లో లేరు. మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. అంటే ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా! బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే హాస్పిటల్‌కి వాళ్ళ ఇంటికి ఒక 15 మినిట్స్ మాకంటే ఒక 1 అవర్ పట్టేస్తది మా ఇంటి నుంచి అంటే. అందువల్ల ఇక్కడికి తీసుకురాలేదనమాట. సో, హాస్పిటల్‌కి ఆటిలకి తిరగడానికి బావుంటదని అక్కడ ఉంచారు. సో, ఈరోజు స్పెషల్‌గా పూజ కూడా నేను కొంచెం పువ్వులు అవన్నీ ఎక్కి కొంచెం పూజ కూడా మంచిగా చేసుకోవడానికి కొంచెం అనుకుంటాం కదా! మా ఇంట్లో బాగోకపోతే ఎవరికైనా. సో, వాడిని ఎత్తుకొని మొత్తం పువ్వులన్నీ కోసుకున్నాను. అండ్ ఆ చెట్టు పువ్వులు కోసి పెట్టాలని నాకు ఆ చెట్టు వేసినప్పటి నుంచి ఉంది. సో, ఫైనల్లీ ఇలాగ మొత్తం చేసుకున్నాననమాట. ఇది మార్నింగ్ పూజ. ఈవినింగ్ కూడా మళ్ళీ సంధ్యాదీపం అది పెట్టుకున్నాను. సో, ఇలా సింపుల్‌గా అయితే నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజది ఇలా కంప్లీట్ చేసుకున్నాననమాట. ఇంకా నేను పూజ చేసేటప్పుడు ఇంకా నాకు వీడియో తీసేందుకు ఎవరు అవైలబుల్ లేరు. అందువల్ల నేను దీపం పెట్టేసి నెయ్యి దీపాలు పెట్టాను. అండ్ యాపిల్స్ ఒక 2 మ్యాంగోస్ ఉన్నాయి నా దగ్గర. మ్యాంగోస్ ఇవన్నీ పెట్టేసి సలివిడి వడపప్పు అండ్ శనగలు, పులిహోర ఇవి పెట్టి నైవేద్యం అది పెట్టేసి స్వీట్ బాక్స్ తెచ్చారు ప్రవీణ్. స్వీట్ బాక్స్ కూడా పెట్టేసుకొని హారతి చేసుకున్నాను అనమాట. ఈరోజు ఇంకా కథ అది ఏం చదవలేదు. నార్మల్గానే పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో, హోప్ మావయ్య గారు మంచిగా ఉండాలని, మళ్ళీ హెల్తీగా మళ్ళీ తిరగాలని మా కళ్ళ ముందు నేను అనుకుంటున్నాను అనమాట. సో, హ్యాపీగా అలా ఉండాలని. సో, అదనమాట. అండ్ ఇక్కడైతే దీపాలు వెలిగించిన తర్వాత ఇలా షూట్ చేశాను. అండ్ ఈరోజైతే నేను బ్రౌన్ కలర్ శారీ పేరప్ చేద్దామని, శారీ అనేది యాక్చువల్గా నేను మార్నింగ్ కట్టుకోలేదు శారీ. మార్నింగ్ నాకు ఇదంతా చేసేటప్పటికి అలసట వచ్చింది బాగా. అండ్ ప్రవీణ్ కూడా హాస్పిటల్కి వెళ్ళడము రావటము ఇవన్నీ తను ఆ హడావిడిలో ఉన్నారనమాట. అందువల్ల ఇంక తన్ని నేను హెల్ప్ అడగలేను అంత ఈజీగా. సో, అందువల్ల నేను మ్యాక్సిమం చిన్నోడిని నేనే హ్యాండిల్ చేసుకొని అలా ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే
తను కూడా వెళ్ళాలి కదా, అందువల్ల హాస్పిటల్ కాడికి తిరుగుతున్నారు కదా అని చెప్పి. సో ఈవినింగ్ రెడీ అయ్యాను ఇలాగా. సో ఈవినింగ్ ఇలా రెడీ అయ్యాను. అండ్ శారీ వచ్చేసి ఈవినింగ్ ఇలా రెడీ అయిన తర్వాత అప్పుడు సంధ్య దీపం పెట్టుకున్నాను. శారీ వచ్చేసి నేను ఎంకే కలెక్షన్స్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ యాక్చువల్గా నిన్న ముందు రోజు వచ్చింది నాకు సారీ, అందువల్ల వేరేది ఏదైనా కట్టేసుకుందాం అనుకున్నాను కానీ వచ్చింది కదా అని చెప్పేసి కట్టుకొని ఇలా రెడీ అయ్యా. అండ్ జ్యువెలరీ వచ్చేసి పాకిజా ఫ్యాషన్స్లో తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ మిగతా అన్నీ కూడా కామన్నే ఉంటాయి. అండ్ వడ్డానం రీసెంట్గా నేను శృంగార్ షాప్లో తీసుకున్నట్టున్నాను, గుర్తులేదు నాకు ఎక్కడ తీసుకున్నాను. సో ఇది ఇలా రెడీ అయ్యాను అనమాట. సో వాడు చిన్నోడు పడుకున్నాడు సాయంత్రము, సో వాడికి పడుకోబెట్టి ఆ తర్వాత రెడీ అయ్యి దీపం పెట్టుకున్నాను అనమాట. సో నా సారీ అది ఎలా ఉందని చెప్పండి. సారీ నాకు 4500 అలా పడింది అనమాట. ఈ మధ్య ఇది వింటేజ్ లుక్ బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది కట్టుకున్నా. అండ్ నేను రెడీ అయిన తర్వాత చిన్నోడు ఆ పువ్వులు లాగుతూనే ఉన్నాడు. యాక్చువల్గా నాకు పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టం, నాకు పిలక తక్కువ ఉంటుంది కానీ పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టం. మెయిన్ మల్లె పువ్వులు, ఇలా విరజాజులు, సన్నజాజులు పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మనకు దొరికే పువ్వులు ఏంటంటే స్మెల్ రావు, బయటికి కనిపిస్తాయి కానీ. సో వాడు నా వైపు అలా చూస్తూనే ఉన్నాడు అండ్ పువ్వులు అలా లాగుతూనే ఉన్నాడు. సో అది క్యూట్గా అనిపించింది నాకు. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా లుక్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. అండ్ వరలక్ష్మీదేవి వ్రతం రోజు కొంచెం ఇంకా హైలైట్గా రెడీ అవుదామని నేను ఒక నెక్లెస్, ఒక కాసు హారం అది పెట్టే అలా కొంచెం వింటేజ్ లుక్ లాగా రెడీ అయ్యాను అనమాట. సో అది రెడీ అవ్వడం ఒక ఎత్తు అంటే ఫొటోస్ వీడియో తీసుకోవడం ఒక ఎత్తు అనమాట. ఇవి మనకి మెమొరీగా ఉండిపోతాయి కదా, సో అందువల్ల అనమాట అలా ఇలా తీసుకున్నాను. అది మేకప్ కూడా పెద్దగా మేము వేసుకోవాలి, బ్లష్ అది వేసాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.